అందరి నమస్కారం. ఈరోజు చిన్నహరివానంకి వచ్చాము. నిన్ననే ఒక ఇబ్బంది పరిస్థితి, ఇక్కడ దుర్ఘటన లాంటిది. మనుషులకి ఎవరికి ఏమీ కాలేదు దేవుడి దయ వల్ల. కానీ ఇక్కడ ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు ఎప్పుడో 13 సంవత్సరాల కింద కట్టింది. నాకు అది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 13 సంవత్సరాల ముందే కట్టినటువంటి ట్యాంకు కుప్పకూలిపోయింది నిన్న వర్షానికి, అలాగే కిందకి పడిపోయింది. మన అదృష్టం ఏంటంటే ఊర్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో అక్కడ మనుషులు లేరు, వర్షం పడుతూ ఉండొచ్చు. అంత 5 నిమిషాల ముందే ట్యాంకును పోయి పైకి ఒకసారి మనిషి చూసి వచ్చాడు, కుప్పకూలిపోయింది. అందువల్ల ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఈ రోజు పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చినాను. ఆ ట్యాంకు అన్ని పరిశీలించాను, పూర్తిగా కొలాప్స్ అయింది. వెంటనే చర్యలు మొదలు పెట్టాం. ఆ ట్యాంకును జేసీబీలతో కొట్టి చిన్న చిన్న ముక్కలుగా తీసి బయటికి పడేస్తాం. అలాగే వెంటనే ఊరికి నీళ్లు కావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంచినీటి లైన్స్ అన్నిటిని డైరెక్ట్ లైన్ గా ఇచ్చి పంపులతో ఊర్లో గ్రామస్తులకి నీళ్ల సమస్య లేకుండా వెంటనే సరిచేస్తాం. ఈ రోజు రేపట్లోనే సరిచేస్తాం. తర్వాత ఇక్కడ నేరుగా పంపు చేయాలంటే కొంచెం వాటర్ సమస్య ఉందని మా నాయకులంతా చెప్తా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే కరెంటు ఏర్పాట్లు ఉండేలాగా చేసి గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. రెండవది, కొత్త ట్యాంకు కట్టాల్సి. ఇప్పుడు 2 విచిత్రమైన విషయాలు ఆలోచన చేయండి. ఎక్కడన్నా మనం ఇల్లు కడతామనుకోండి, ఒక ట్యాంకు కడతామనుకోండి, ఒక స్కూల్ కడతామనుకోండి, 13 ఏళ్లు కుప్పకూలిపోద్దండి. ఎంత నాణ్యత లేకుండా కట్టి ఉంటారు ఆ సందర్భంలో. నేను అందుకనే ప్రతి ఒక్క క్షణం చెప్తాను, ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాంట్రాక్టర్లు బాధ్యతగా తీసుకుని దాంట్లో కక్కుర్తి పడకుండా నాణ్యతలో లోపాలు లేకుండా చేస్తే 10 కాలాల పాటు ఉంటాయి. ఇలా కట్టిన ట్యాంకులన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతో చేసిన కాంట్రాక్టులన్నీ కూడా 10-13 ఏళ్లకే కుప్పగూలిపోతే ఇక ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతుందో ఆలోచన చేయాలి. దీన్ని కూడా నేను తీస్తాను. ఎందుకు ఈ 13 ఏళ్లు ఇట్లా కుప్పకూలేదు, దీనికి కారణాలు ఎవరు, దీన్ని కట్టిన కాంట్రాక్టర్, దీన్ని కూడా నేను బయటికి లాగుతాను. అది కూడా తప్పు. అసలు అది నా హయాంలో అట్లా జరగడానికి వీల్లేదు. మీరు 2-3 రోజులుగా చూసి ఉంటారు. రకరకాల కాంట్రాక్టుల మీద ఊర్లో నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రకరకాల కాంట్రాక్టుల పేరుతో జరుగుతున్నటువంటి మోసాలు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చేసిన పనినే మళ్లీ చేసినట్టుగా చూపెట్టి చాలా మంది కాంట్రాక్టర్లు, ఈ 60-40 ఉన్నటువంటి 2 కుటుంబాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు వీళ్ళు ఇదే చేస్తారు. రోడ్డు వేసి ఉంటారు, మళ్ళీ దాని మీద రోడ్డు వేసామని చూపించి బిల్లు తీసుకుంటారు. పని చేసినే ఉంటది, మళ్ళీ పని చేశామని చెప్పి బిల్లు తీసుకుంటారు. నేను దీని మీద నా గొడవంతా ఇదే. ఈ ఊర్లో ఈ 60-40కి సంబంధించిన 2 కుటుంబాల కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటామని, ఈ దుర్మార్గాలు. అందువల్ల నా పోరాటం అంతా. లేకపోతే 13 ఏళ్లలో పడిపోయే ట్యాంక్ అండి, ఆలోచన చేయండి సార్. ఎక్కడైనా ట్యాంక్ కడదాం, నేను మళ్ళీ ఈసారి ట్యాంక్ కట్టిస్తాం చూడండి. కనీసం 50-100 ఏళ్లు ఉండాలి ఒక ట్యాంక్. ఏదైనా ఇల్లు కడితే కనీసం 100 ఏళ్లు ఉంటుందా ఉండదా చెప్పండి. ఓ ట్యాంక్ కడితే, ఇంకా గట్టిగా కడితే, ఊరికి ఉపయోగపడే ట్యాంక్ కడితే బ్రహ్మాండంగా 100 ఏళ్లు నడవాలి. అది ఉండంగానే ఇంకోటి కట్టుకునే పరిస్థితి ఉండాలా. అలా ఒకటి మాత్రం ఈ గ్రామస్తులకు అందరికీ నేను గట్టిగా చెప్తాను, శాశ్వతంగా మంచి ట్యాంకును ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఈ సమస్య 13 ఏళ్లు కాదు, ఇంకొక 50 ఏళ్లకు కూడా ట్యాంకు సమస్య లేని విధంగా మంచి ట్యాంకు నిర్మిస్తాం. ఇక్కడ వాళ్ళకి సమస్య లేకుండా చేస్తాము. రాబోయే రోజుల్లో మంచి ప్లేస్ చూసి దానికి తగ్గ ఎస్టిమేట్లు వెంటనే, అది యుద్ధ